రామ్ చరణ్ గత 3 ఏళ్లుగా ఆపకుండా కంటిన్యూగా చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. అయితే ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ మరో 30% మిగిలి ఉంది. మొన్నటి వరకు షెడ్యూల్ కి లాంగ్ గ్యాప్ తీసుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. రామ్ చరణ్ తో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ కానున్నట్లు సమాచారం. లాంగ్ వీకెండ్ ఉండడంతో భారీ ఓపెనింగ్స్ పై కన్నేసి నిర్మాత దిల్ రాజు ఆ డేట్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ సలార్ సైతం క్రిస్మస్ సెలవులను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా అదే రూట్ లోనే రాబోతోంది. ఈ సినిమా నుంచి జరగండి అనే ఫస్ట్ సింగిల్ రానున్నట్లు చెప్పారు. దీనికోసం రామ్ చరణ్ కలర్ఫుల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. కానీ తర్వాత ఏం జరిగిందో గానీ ఆ పాట కూడా బయటకు రాలేదు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా ఈ పాత్రకు పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది. చరణ్ పాత్ర తెచ్చే మార్పులతో పొలిటీషియన్స్ గోలెత్తిపోతారట. చీఫ్ ఎలక్షన్ కమిషన్ పదవిలో పనిచేసి దేశంలో రాజకీయ నాయకులకు చెమటలు పట్టించిన టిఎన్ శేషన్ జీవితంలో కొన్ని ఎపిసోడ్స్ తీసుకొని ఈ కథ చెప్పినట్లు తెలుస్తోంది. దేశ ఎన్నికల రంగంలో నమూనాలు సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా శేషన్ గుర్తింపు పొందారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు అని చాలా మంది రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు. కానీ శేషన్ మాత్రం దాన్ని ఆచరించి చూపించారు. అలాగే ఇంతకుముందు శంకర్ గతంలో తీసిన ఒకే ఒక్కడు చిత్రంలా ఈ సినిమా ఉండబోతోందట. కార్తిక్ సుబ్బరాజ్ రాసిన ఈ కథ కొత్తగా ఉండటమే కాకుండా మంచి మెసేజ్ ని మోసుకొని వెళ్తుందట. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామిక వాదులను, ప్రజా సంక్షేమమని కోరుకునే వారిని తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. అందుకే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సైతం శేషన్ వంటి సమర్థుడి కోసం అన్వేషిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ కథ జనాలకు బాగా నచ్చే అవకాశం ఉందని అంటున్నారు.